అందరికీ నమస్కారం. అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్నమాచార్య కీర్తన నోటేషను. అమృతవర్షిణి రాగం 66వ మేళకర్త చిత్రం పరిజన్యం. అమృతవర్షిణి రాగంలో సరస్థానం షడ్జమం, అంతర్గాంధారం ప్రతిమధ్యమం, పంచమం, కాకల నిషాదం, తరస్య షడ్జం. సాసగామ పాప పని పని అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్నదానికి మనకి ఒక 3-4 సంగతుల వరకు వేయచ్చు. గామపానిస సనిపమగా ఆవహించను, వెన్నతో నాకు కలిగే సాగస సాసనీప పని పని, వెంకటేశు మంత్రము సాససాని పామగమగా ఆవహించను. రెండోసారి పాపనేనిస అని వేయచ్చు. థర్డ్ టైం పానిసాస సగాస అని వేయచ్చు. మంత్రము కూడా పనిసగ పనిపగ అది వేయచ్చు. ఇది పల్లవి. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. నెక్స్ట్ చరణము. నారదుడు జపించే పాపపమ పని పాపమ నారాయణ మంత్రము పసపాపమ గపామ గస, చేరే ప్రహ్లాదుడు గపామ గాపమ గస నారసింహ మంత్రము సాససాస వేయచ్చు, లేదా గాససాస కూడా అనొచ్చు. సాససాస గామప. కోరి విభీషణుడు సనిప మపాసస చేకొని సనిసగ రామ మంత్రము సాసని సనిపానిస. ఆ మంత్రము అన్న దగ్గర సనిపానిస అని వేయచ్చు, లేదా సాసగా రెండోసారి అంటే 2 సంగతుల కింద వేయచ్చు. వేరే నాకు కలిగే సాస సాస సససని వెంకటేశు మంత్రము పానిపామ గమపామ దశ. వేరే నాకు కలిగే గాగసాస సనిగసని ఆర్ ససగా రెంట్లో ఏదైనా వేయచ్చు. అంటే అనుసరాలతో వేస్తే బాగుంటుంది, ఇంత లేకపోయినా కూడా డైరెక్ట్గా ససగా అని కూడా వేయచ్చు. మంత్రము గపామ గస ఆ రకంగా వస్తుంది. అనుసరాలతో ఎందుకు రాస్తానంటే అది ఇంకా వేయగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పాను. లేదా డైరెక్ట్గా ప్లెయిన్గా కూడా వేసినా బాగానే ఉంటుంది. ఆ రకంగా వస్తుంది. అన్ని చరణాలు ఒకేలాగా ఉంటాయి. మొదటి చరణానికి రాశాను. థ్యాంక్ యూ.